నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. కాకినాడ జిల్లా పర్యటనలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా కొత్తపల్లి మండలం ఉప్పాల తీరం వద్ద పెరిగిన అలల ఉధృతి. కెరటాల తాకిడికి పూర్తిగా ధ్వంసమైన కాకినాడ ఉప్పాడ రహదారి. కాకినాడ తూరంగి క్రైస్తవ కమ్యూనిటీ హాల్లో ఘనంగా మదర్ తెరీసా 115వ జయంతి వేడుకలు. మదర్ తెరీసా సేవలను కొనియాడుతూ ఆమె చిత్రపటానికి ఘన నివాళులర్పించిన తూరంగి మాజీ సర్పంచ్ బలగం ప్రసన్న కుమార్, పీటీ స్కూల్ అధినేత కేసీ కుమార్, పీస్ సేవా సంఘం ఫౌండర్ దైవ సమాధానం. నోబుల్ అవార్డు గ్రహీత భారతరత్న మదర్ తెరీసా 115వ జయంతి వేడుకలు కాకినాడ తూరంగి క్రైస్తవ కమ్యూనిటీ హాల్లో పీస్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూరంగి మాజీ సర్పంచ్ బలగం ప్రసన్న కుమార్, తూరంగి పీటీ స్కూల్ డైరెక్టర్ కేసీ కుమార్ తొలుత మదర్ తెరీసా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ముఖ్య అతిథులు పీస్ సేవా సంఘం తూరంగి ఫౌండర్ మండవ దైవ సమాధానం పాస్టర్ రవియేలు చేతుల మీదుగా పేదలకు రగ్గులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదర్ తెరీసా దేశానికి చేసిన సేవలు వెలకట్టలేనివని అన్నారు. పేద ప్రజలకు విద్య, వైద్యం అందించేందుకు మదర్ తెరీసా ఎంతగానో కృషి చేశారని అన్నారు. పీస్ సేవా సంఘం ఆధ్వర్యంలో మదర్ తెరీసా జయంతిని 15 సంవత్సరాలుగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బండారి నాగేశ్వరరావు, బ్రహ్మస్వామి, రొంగల వెంకటేశ్వరరావు, గొల్లపల్లి బాబులు, కొండలరావు, సిద్ధాంతపు రాజు, కొండలరావు, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మదర్ తెరీసా గారి జన్మదిన వేడుక మన తూరంగి గ్రామంలో మన కేసీ కుమార్ గారి యొక్క కళ్యాణ మండపంలో ఇంత చక్కగా ఒక పక్కని వర్షం వస్తున్నప్పటికీ కూడా అందరూ మరేమించి అందరూ కూడా మన గ్రామంలో ఉన్నటువంటి వృద్ధులు, మరి స్నేహితులు, మరి దైవజనులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇంత వర్షం కూడా ఎవ్వరూ తప్పకుండా వచ్చినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారములు, మదర్ తెరీసా గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి చాలా మంది చాలా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు, కానీ ఒక గొప్ప మనిషి అయినటువంటి మదర్ తెరీసా గారి యొక్క జన్మదిన వేడుకలు బహుశా ఈ రోడ్ల మండలం, ఈ చుట్టుపక్కల అన్ని ఏరియాల్లో కల్లా ప్రతి సంవత్సరం కూడా విడవకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఈ తూరంగి గ్రామంలో మన మండ దైవ సమాధానం గారు అని చెప్పేసి చాలా గర్వంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇది 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఆయన 15 సంవత్సరాల క్రితం ఆయన ఈ కార్యక్రమాన్ని తలపెట్టి ఈ ప్రపంచంలోనే ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి ఒక గొప్ప మహిళ మదర్ తెరీసా గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఒకరికి సహాయం చేసేటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి. ప్రతి మనిషిలోని దాతృత్వ లక్షణాలు పెంచుకోవాలి. ఆవిడ 10 మందికి ఆదర్శం కావాలి.
ఈ కార్యక్రమం. పూర్వీ ఈ చిన్న గ్రామంలో ఇలాంటి కార్యక్రమము జరుగుతూ ఉంటే అది సమాధానం గారు ఇచ్చినటువంటి మంచి మనసు. నేను ఎప్పుడు మాట్లాడినా ఎప్పుడు చూసినా ఆయన నవ్వుతూనే మాట్లాడతాడు. కోపం అనేటువంటిది ఎప్పుడు ప్రదర్శించాడు. ఆయన చేయగలిగినటువంటి సహాయం నేను ఏదైనా అడిగితే తప్పగా చేస్తాను. కనుక అలాంటి మంచి వ్యక్తిని మనము దూరంలో కలిగి ఇలాంటి కార్యక్రమాన్ని మరి చక్కగా నడిపిస్తున్నందుకు మనము సంతోషిద్దాము. ఈ రోజుల్లో మన దగ్గర ఉంటే 10 రూపాయలు పట్టుకుపోయేవారే కానీ ఇచ్చేవారు ఎవరో కనపడరు. దీని కొరకు వేల రూపాయలు ఆయన చేస్తూ ఉన్నప్పుడు నేను ఈ కళ్యాణ మండపం ఆయన ఊరికనే ఇవ్వడం అనేటువంటిది పెద్ద సమస్య కాదు. అందుకు నేను సంతోషంతోనే ఎప్పుడు ఆయనకు సహకరిస్తూ ఉంటాను. మదర్ తెరీసా గారు ఒక అమూల్యమైనటువంటి రత్నం. ప్రపంచంలో అలాంటి స్త్రీని మనం ఎక్కడ చూడం. ఎందుకు అంటే ఆమె మన దేశం కాదు, మన భాష కాదు, మన సమాజం కాదు, ఏమీ కాకుండా పేదల పట్ల ఆమెకు కలిగినటువంటి ఒక గొప్ప మనస్సు. పేదలను కనికరించువాడు దేవునికి అప్పించువాడు అని బైబిల్లో ఒక మాట చెప్పబడింది. అది ఆమె చదివింది. అలాగనే మత్తయి సువార్తలో ధన్యతలు కూర్చు కూడా ఆవిడ నేర్చుకున్నాడు. ఆవిడ చిన్న వయసులోనే తల్లిదండ్రులు మంచి క్యాథలిక్ విశ్వాసంగా పెంచినప్పుడు ఆవిడ ఆ విశ్వాసంలో చాలా చక్కగా పెరిగినటువంటి కన్య అన్నమాట ఆవిడ. ఆమె బల్గేరియాలో అంటే మాసిదోనియా దేశానికి భాగమైనటువంటి అల్బేరియా దేశంలో ఆగస్టు 26న జన్మించింది. ఇప్పుడు అందరూ మనం 27 చేసుకుంటున్నాము. దానికి కారణము ఆవిడే చెప్తారు. ఏంటి అంటే 26ని జన్మించినటువంటి మదర్ తెరీసా గారు 27న ఆమె జ్ఞానస్నానం పొందింది, బాప్తిసం పొందింది. అందుకు ఆవిడ ఏమందంటే, నేను 26ని జన్మించిన జన్మదినం కాదు, నేను నిజంగా జన్మించినది 27, కనుక నా జన్మదినం 27తోటే ప్రారంభం అవుతుంది అని చెప్పి 26 నుంచి 27కి ఆవిడ మార్చుకుంది. చాలా విషయాలు మరి కేజీ కుమారయ్య గారు ఇంకా పెద్దలు చాలామంది చెప్పారు. అలాగే కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తున్నాము. సమాధానంగా కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మదర్ తెరీసా గారి యొక్క విషయాన్ని మనం ఆలోచిస్తే 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఆమె పుట్టిక, 2 ఆమె చేసే సేవ, 3వదిగా ఆమె మరణం. ప్రతి మనిషిలో కూడా ఈ భూమి మీద పుట్టిన తర్వాత మనకి 3 చాలా ఇంపార్టెంట్. చాలామంది లోకంలో కోటాను కోట్ల మనుషులు భూమి మీద పుడుతూ ఉంటారు, చాలామంది చనిపోతూ ఉంటారు. కానీ పుట్టిన వారందరూ కూడా మదర్ తెరీసా లాంటి వారు కాలేదు. పుట్టిన వారందరూ కూడా గొప్ప వ్యక్తులు కాలేదు. నిజంగా మదర్ తెరీసా గారి గురించి ఈరోజు దేశమంతా దేశాలు కూడా ఈరోజు వారి కోసం గొప్పగా చెప్పుకుంటున్నారంటే వారు చేసిన సేవ పరిచర్య.